సార్, రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అమరావతి పనులకు శంకుస్థాపన కోసం రాబోతున్నారు. సో ఒక్క అమరావతి కాదు, ఇటు రాయలసీమ, ఉత్తరాంధ్రలో కూడా ఆయన కొన్ని పనులకు శంకుస్థాపన చేయబోతున్నారని తెలుస్తోంది. సో ఎలా ఉండబోతుందంటారు? రేపు ప్రధానమంత్రి గారు ఏం మాట్లాడబోతున్నారు? ఇంకెన్ని వరాలు కురిపించే అవకాశం ఉంటుందంటారు? ఇప్పుడు ప్రధానమంత్రి రావటం, ఈ అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించటం, ఇది ఒక మంచి కార్యక్రమం. ఇక్కడ ఏంటి అంటే, అమరావతి రాజధాని అంటే కొంతమందికి కడుపులో ఏదో దేవినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అమరావతి రాజధాని నిర్మాణానికి అడ్డుపడే బ్యాచ్ కొంత ఉంది. వాళ్ళు అమరావతిలో నిర్మాణం చేస్తున్నారు, అమరావతిలో బిల్డింగులు మళ్ళీ కడుతున్నారు, అక్కడ జంగిల్ క్లియరెన్స్ చేశారు. ఇటువంటి మాటలు వింటూ ఉంటే కొంతమందికి కడుపు రగిలిపోతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే, మెజారిటీ ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, తెలుగు ప్రజలందరూ కూడా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా అమరావతి మళ్ళీ ఈ పునర్నిర్మాణ కార్యక్రమం కరెక్ట్గా సజావుగా జరగాలని, తొందరగా పూర్తి కావాలని, ఈ పనులన్నీ కూడా తొందరగా పూర్తి కావాలని ఆశిస్తూ ఉన్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయిపోయింది, ఇంకా పనులు స్టార్ట్ కాలేదు, పనులు తొందరగా స్టార్ట్ చేయాలి అన్న డిమాండ్లు చాలా ఉన్నాయి. ఎందుకు అంటే, అవుట్ ఆఫ్ స్టేట్ ఇంట్రెస్ట్. రాష్ట్రానికి రాజధాని లేకుండా, అసలు మీ రాజధాని ఏంటి అని అడిగితే, ఆ రోజుల్లో బొత్స సత్యనారాయణ పాపం మంత్రిగా ఉండేవాడు, విద్యాశాఖ మంత్రిగా ఉండేవాడు. ఆ బొత్స సత్యనారాయణ అడిగారు, మీ రాజధాని ఏంటి అని అడిగారు. అడిగితే ఆయనకి ఏం చెప్పాలో అర్థం కాల, అన్నాడు. అంటే రాజధాని ఏంటో రాష్ట్ర మంత్రి, సీనియర్ మోస్ట్ మంత్రే చెప్పలేని దుస్థితి నుంచి ఈ రోజున 3వ తరగతి పిల్లవాడిని అడిగినా కానీ మీ రాజధాని ఏంటి అంటే అమరావతి అనే స్టేజ్కి వచ్చాం. అది మనం గత అసెంబ్లీ ఎన్నికలలో మనం సాధించుకున్న ఘన విజయం. అమరావతి రాజధానిగా వచ్చిన తర్వాత, అంటే ఇప్పటికే అక్కడ కార్యకలాపాలన్నీ అక్కడ జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఐకానిక్ టవర్స్ కానీ, ఇంకా మొత్తం అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా, అవన్నీ కూడా, ఆ ప్రాజెక్టులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మొత్తం ఆ నీళ్లలో నానబెట్టి వాటన్నిటిని నాశనం చేయాలని శతవిధాల ప్రయత్నం చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ స్ట్రక్చర్స్ని ఏవి కూడా నాశనం చేయలేకపోయాడు. అక్కడ రాఫ్ట్ ఫౌండేషన్ వేసాము అని చంద్రబాబు నాయుడు చెబితే, అదంతా కొంచెం లూజ్ సాయిల్, అందుకని రాఫ్ట్ ఫౌండేషన్ వేసాము అంటే, ఈ జగన్మోహన్ రెడ్డికి గురువు ఒక ఆయన ఉన్నాడు. ఆయన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. బోడీ రాఫ్ట్ ఫౌండేషన్ ఏంది, అక్కడ వేసేది ఏంది, వచ్చి మా హుస్సేన్ సాగర్లో చూడండి, హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల బిల్డింగులన్నిటికీ మేము రాఫ్ట్ ఫౌండేషన్ తోటే కట్టాం అని చెప్పి హెకిల్ చేశాడు. అక్కడున్న రాఫ్ట్ ఫౌండేషన్కి నీకు మామూలుగా ఏ బిల్డింగ్ కట్టినా వేస్తారు, ఫౌండేషన్ వేయకుండా ఎట్లా ఉంటారు? అంటే కేసీఆర్ని ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని హెకిల్ చేయడానికి కూడా వెనకాల ఈ అమరావతి ప్రాజెక్టుకి సంబంధించి, అంటే అంత దుష్ట పన్నాగాలు పన్ని అమరావతి మొత్తాన్ని సర్వనాశనం. అసలు వీళ్ళు ఎంత ఇదిగా అంటే, అమరావతి సెక్రటేరియట్ బిల్డింగు కట్టాలని ఎక్కడైతే మొత్తం ఫౌండేషన్ వేసి పెట్టారో అందులో అంతా నీళ్లు నింపాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అది మొత్తం కూలిపోవాలి. అందులో సహజంగానే నీళ్లు ఉంటే చేపలు పెరుగుతాయి కదా. ఆ చేపలు పెరిగితే దాని మీద ఈ సాక్షి మీడియా వాళ్ళు, ఈ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు అది తీసి వెకిలిగా దాని మీద అమరావతి కాదు ఇది ఒక చెరువు, ఇందులో చేపలు పడుతున్నారని రాశారు. ఆ చేపలు పెంచిందే జగన్మోహన్ రెడ్డి కదా, ఆ చేపలు పెంచిందే జగన్మోహన్ రెడ్డి. అంటే ఎంత విషం కక్కుతున్నారో అమరావతి గురించి, ఎన్ని రకాల దుష్ప్రచారాలని వాళ్ళు చేశారో పనిగట్టుకొని. ఇప్పుడు అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ముందరికి వెళ్తున్నాం. జంగిల్ క్లియరెన్స్ అయిపోవటంతో అమరావతికి కళ వచ్చింది. ఆ తర్వాత సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించిన పనులన్నీ కూడా, ఆ సీడ్ యాక్సెస్ రోడ్డుకి
జగన్మోహన్ రెడ్డి తన పార్టీ కార్యాలయాన్ని అడ్డంగా కట్టుకుంటే పీక్ అవతల పడేశారు, తీసేశారు, కొట్టేశారు మొత్తం. ఆ తర్వాత సీడ్ యాక్సెస్ రోడ్డుకి అప్రోచ్ రోడ్డు ఇవ్వటానికి రైతులందరూ కూడా ముందరకు వచ్చారు. సో ఇట్లా ప్రతివి అన్నీ కూడా శుభసూచకంగా అన్ని శుభసూచకాలే కనపడుతున్న ఈ తరుణంలో ప్రైమ్ మినిస్టర్ కూడా వచ్చేసి నేను వచ్చి మళ్ళీ ఈ పునర్నిర్మాణ ప్రాజెక్టుని నా చేతుల మీదుగా నేనే చేస్తాను అని ఆయన రావటం, వస్తూ ఉండటం, ఇదంతా కూడా చాలా ఉత్సాహంగా ఉంది. మొత్తం అమరావతి మామూలుగా ఏదో గవర్నమెంట్ ల్యాండ్లో ఎక్కడన్నా గవర్నమెంట్ బిల్డింగులు కట్టుకుంటే దానికి ఇంత ఉత్సాహం చూపించాల్సిన అవసరం ఉండదు. ఏదో గవర్నమెంట్ కట్టుకుంటుందిలే అనుకోవచ్చు. కానీ అమరావతి అనేది అట్లా కాదు, రైతుల ఊపిరేది. అక్కడ రైతులు తమ ప్రాణప్రదంగా చూసుకున్న భూముల్ని రాజధాని కోసం త్యాగం చేసిన ఒక పవిత్ర భూమి అది. అటువంటి భూమిలో పైశాచిక అంటే వాటన్నిటినీ నాశనం చేసి పైశాచిక ఆనందం పొందిన జగన్మోహన్ రెడ్డిది ఓడించి ఇంటికి పంపించేసిన తర్వాత ఆ ప్రభుత్వాన్ని ఈ రోజున నిజమైన ఆనందం అక్కడ కనపడుతూ ఉన్నది. కూటమి గెలిచినప్పుడే చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారి సెక్రటేరియట్కి వస్తున్నప్పుడు రైతులు వాలంటరీగా పూల బాట వేశారు, పూలు పరిచారు. ఆయన ఓపెన్ టాప్ జీపులో వస్తూ ఉంటే పూలు పరిచి అటు ఇటు నిలబడి స్వాగతం చెప్పారు. అంటే అంత ఆనందం వాళ్ళకి ఉన్నది. వాళ్ళకే కాదు, భూములు ఇచ్చిన రైతులకే కాకుండా మొత్తం ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా రేపు ప్రధానమంత్రి రావటాన్ని, ఇన్ని పనులకి శంకుస్థాపన చేయటాన్ని, ఒక అమరావతి మీదే కాదు రాయలసీమ ప్రాజెక్టులు, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు కూడా ఆయన శంకుస్థాపన చేయటాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. ఇది చాలా శుభకాలం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇది ఒక శుభకాలం, శుభతరుణం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.